వనస్పత ఆవిష్కృతిభిస్సాదరం శ్రీమహాగణపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 32 అయిపోయిందండి. వర్షం ఉందా? యుద్ధం కర్తవ్యమితి శిక్ష్యతే ఎదురుచ్ఛయా చోపపన్నం. శ్లోకం ఉందాము. 32. ఎదురుచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. భాష్యంలో ఎదురుచ్ఛయా చ అప్రార్థితయా ఉపపన్నం. ఎదురుచ్ఛయ అంటే అనుకోకుండా లభించింది. ఈ యుద్ధము అనే అవకాశము అనుకోకుండా లభించింది. సో ఎదురుచ్ఛయా ఉపపన్నం, అప్రార్థితయా ఉపపన్నం. వీడు పని కట్టుకుని కోరితే వచ్చింది కాదు, అనుకోకుండా లభించిన ఛాన్స్ అది. సో ఇప్పుడు నేషనల్ క్రికెట్ టీంలో ఒక ఆయన్ని సెలెక్ట్ చేశారు. నేషనల్ క్రికెట్ టీంలో ఆ సెలక్షన్ అయిన తర్వాత ఇంకెప్పుడు క్రికెట్ మ్యాచ్లు కాలేదు. ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. ఎందుకది? సెలెక్ట్ అయినందుకు ఏదైనా 1-2 మ్యాచ్లు అయితే చూపించవచ్చు, ఆ ప్రతిభను చూపించవచ్చు. కాబట్టి అనుకోకుండా లభించే క్షత్రియుడు మరి అలాగే ఆలోచిస్తాడు, యుద్ధ వీరుడు అలాగే ఆలోచిస్తాడు. సో మనం అంటే మామూలుగా కట్టుకుండా భోజనం చేయడం, కనీసం విశ్రాంతి తీసుకోవడం, ఇలాంటి సింపుల్ లైఫ్కి, భోగప్రధానమైన జీవితానికి అలవాటు పడి ఉన్నాం కనుక ఆ యుద్ధ వీరుని యొక్క థింకింగ్ ప్రాసెస్ మనకి అవగాహనకి రాదు. ఆ వాల్యూ సిస్టమ్ మనం అప్రిషియేట్ చేయలేము. కాబట్టి అప్రార్థితంగా ద్వారం అపావృతం ఉద్ఘాటితం. స్వర్గానికి ద్వారాన్ని తెరిచినట్టే. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదండి. శరీరాన్ని నిలబెట్టుకోవడం ఎలాగో కుదరదు. ధర్మం కోసం యుద్ధం చేస్తూ ప్రాణాలని త్యాగం చేసేటంటే అది ఎంత గొప్ప విశేషం అది. సో అందాము, ఏ తదీదృశం యుద్ధం లభంతే క్షత్రియాః హే పార్థ కిన్న సుఖినః తే అని ఆయన దానికి వ్యాఖ్యానం ఏం చేయలేదు, ఊరికే ఓ వాక్యం రాశారు. ఏముంది చేయటానికి వ్యాఖ్యానం? కాంటెక్స్ట్ వెర్సెస్ ఇవి. సో హే పార్థ అంటే ఓ అర్జున, ఎవరైతే ఏ క్షత్రియాః, ఏ క్షత్రియులైతే తదీదృశం యుద్ధం లభంతే, అట్టి ఈ విధమైన, అట్టి అంటే ఆ విధంగా లోక ప్రసిద్ధమైన లేకపోతే గొప్ప అదృష్టంతో లభించేటువంటి ఇలాంటి యుద్ధాన్ని ఎవళ్ళైతే లభంతే పొందుతారో, యుద్ధాన్ని పొందుట అంటే యుద్ధం చేసి ఛాన్స్ లభించుట. కిన్న సుఖినః తే, యుద్ధం చేసే ఛాన్స్ వచ్చింది, వాడు సుఖం గలవాడు కాదా ఏమి? సో ఇప్పుడు యుద్ధానికి రమ్మని పిలిచారనుకోండి పైలట్ని, ఇంట్లో బామ్మగారు ఏమంటారంటే, అయ్యో ఎంత కష్టం వచ్చిందో, మా మనవడేమో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు అని బామ్మగారు కళ్ళపడి నీటి పెట్టుకుంటారు, దుఃఖం కూడా పడతారు. కానీ మరి అతను హీ విల్ బి హ్యాపీ. కిన్న సుఖినః తే, వాళ్ళకి సుఖం లేదనుకుంటున్నావా ఏమి, వెరిమొహంలో ఉన్నావే అని అలాగ ప్రశ్న కింద వేశారు శంకర్లు. కాబట్టి అది సరళమైన శ్లోకం. నేను చాలా చెప్పినట్టున్నాను ఆ శ్లోకం గురించి. తర్వాత శ్లోకం, అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అర్జునుడు అంటాడు, వీళ్ళ మీద బాణాలు ప్రయోగిస్తే వాళ్ళకి దెబ్బలు తగులుతాయేమో, రక్తం కారుతుందేమో, చచ్చిపోతారేమో కూడాను, ఇప్పుడు నాకు పాపం వస్తుందేమో అంటాడు. మరి వెర్రిమొహం అలా కాదయా, నువ్వు నీ స్వధర్మాన్ని చేయకపోతే అప్పుడు వస్తుంది పాపం అనుకుంటా. సో మళ్ళీ అథ చేత్వమిమం ధర్మ్యం కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. పరిచ్ఛేదం చేద్దాం. అథ
చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అథాట్లుగాక త్వం నీవు ఇమం ఈ ధర్మ్యం ధర్మమును తప్పని సంగ్రామం యుద్ధమును నకరిష్యసి చేత్ చేయని పక్షములో తతః దాని వలన స్వధర్మం స్వధర్మమును కీర్తించ కీర్తిని కూడా హిత్వా పోగొట్టుకుని పాపం పాపమును అవాప్స్యసి పొందగలవు. కాబట్టి యుద్ధం చేయడం మానేస్తే రాదు పుణ్యం. ఆయనకి అర్జునుని పరిస్థితి అటువంటిది. నీవు యుద్ధం చేస్తేనే పుణ్యం వస్తుంది. కాబట్టి నీకు ధర్మ్యం సంగ్రామం, ఎప్పుడు కూడా యుద్ధం చేసేప్పుడు ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధం అది. ఎందుకని ఆతతాయి వధే దోష నా కశ్చిత్ పరికీర్తిత. ఆతతాయి అని ఒక పదం ఒకటి ఉంది. మీరు తెలుగులో ఆకతాయి అని విన్నారా? అది తెలుగు ఆకతాయి అయింది. అది సంస్కృతంలో ఆతతాయి కాలేదు. తా ఆతతాయి అంటే కొన్ని పాపాలు చేసిన వాళ్ళని ఆతతాయి అని అంటారు. ఆతతాయము గలవాడు ఆతతాయి. ఏమిటా పాపాలంటే పరభార్యను అపహరించుట లేక అవమానము చేయుట. రావణాసురుడు ఆతతాయి, దుశ్శాసనుడు ఆతతాయి, దుర్యోధనుడు, వీళ్ళందరూ ప్రోత్సాహం చేశారుగా. దుర్యోధనుడు, కర్ణుడు మరీను. కర్ణుడు అంటే ఏదో దానం చేశాడు కదా అని అసలు పరిస్థితిని మీరు పక్కన పెట్టడానికి వీల్లేదు. కర్ణుడు మరీ దుష్టుడు. దుష్ట చతుష్టయంలో వాడు ప్రధానమైన వాడు. కర్ణుడు ప్రోత్సాహం చేస్తాడు దుశ్శాసనుడు. లాగు చీరంటాడు, అలా అంటాడు. ఇంకా దుర్యోధనుడు ఏమైనా పిసరు మొహమాటం ఉందేమో కానీ కర్ణుడికి ఏ మొహమాటం లేదు. సో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళు ఆతతాయులు. స్త్రీ మానభంగం చేయటానికి పూనుకుంటారు. తర్వాత విషం పెట్టిన వాడు విషప్రయోగం చేస్తారు చూడండి. వాడు అన్నం అనుకుని తింటూ ఉంటాడు, అది విషం, చచ్చిపోతాడు దానివల్ల. వాడిని ఆ విధంగా విషప్రయోగం చేసిన వాడిని ఆతతాయి అంటారు. అందులో క్షత్రియుల్లో మరీ దోషం అది. క్షత్రియుల్లో అయితే యూ ఛాలెంజ్ హిమ్ ఇన్ ఏ ఫైట్ అండ్ కిల్ హిమ్, నథింగ్ రాంగ్. అంతేగాని విషప్రయోగం చేసి చంపడం ఆతతాయి. దుర్యోధనుడు విషప్రయోగం చేస్తాడు. అలాగే ఇంటికి నిప్పు పెట్టడం అన్నది ఆతతాయం అంటారు. నిద్రపోతూ ఉంటారు మనుష్యులు, వీడు వెళ్ళి నీ చూరుకు నిప్పు పెట్టి వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ నిప్పు పెడతాడు. ఆ ఇంట్లో నిప్పు అంటుకుని ఆ చుట్టూ తగలబడేదాకా వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళకి తెలిసేప్పటికీ ఇంకా బయటపడే మా దారి కూడా ఉండదు. ఎవడన్నా బలమైన వాడు కొంచెం ఒళ్ళు కాలి బయటకు వస్తుంది. మినిమం డ్యామేజ్ అనేది మినిమం ఉంటుంది, అసలు లేకుండా ఉండదు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆ విధంగా మనిషి నిద్రపోతుంటే నిప్పు పెట్టి చంపటం అన్నది ఎంతటి శత్రువుకైనా అలా చేయకూడదు, తప్పది, చాలా తప్పది. ఇలాంటి ఆతతాయ దోషాలన్నీ ఈనాడు సమాజంలో వచ్చి పడిపోయి ఈ శత్రుత్వాలు బాగా పెరిగిపోయి, సో రాయలసీమలో ఏం చేస్తున్నారంటే మహాపాపాలన్నీ చేస్తారు. ఈ వీడికి వాడి ఫ్యాక్షన్స్ కదండి. వీడు ఏం చేస్తాడంటే అవతల వాడి పళ్ళ తోటలు, అక్కడంతా మెట్ట వ్యవసాయం, వరి ఏమీ ఉండదు. పళ్ళ తోటలు, మామిడి తోటలు, బత్తాయి తోటలు ఇలాంటివి వేస్తే వీడు వెళ్ళిపోయి రాత్రి తెల్లవారుసామున వెళ్ళిపోయి ఒక కత్తి ఒకటి తీసుకుని మొత్తం తోటలో ఉన్న మొక్కలన్నీ నరికేస్తాక వస్తాయి. వాడిని ఏం చేయాలంటారు? ఒక ఉరిశిక్ష కూడా చాలదు వాడికి. ఎందుకంటే వాడు ఈ రైతుకే అన్యాయం చేస్తున్నాడు, ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు, ఈశ్వరుడికి ద్రోహం చేస్తున్నాడు, దేశద్రోహం చేస్తున్నాడు, సమాజ ద్రోహం చేస్తున్నాడు. ఇంకా అంతకంటే ఇంకే పదాలు ఏం లేవు. వాడికి ఒక ఉరిశిక్ష చాలదు శిక్ష. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిపోర్ట్ చేయరు. ఏం చేసుకుంటారంటే ఎఫ్ఐఆర్ని నెత్తినేసి కొట్టుకోవాలి ఎఫ్ఐఆర్. సో కాబట్టి అలాంటి ఎంత దోషం అండి. ఆ ద్వేషం అనేది అంటే ధర్మం అనేది సుతరామం లేకుండా అలా అయిపోకూడదు. సో వీళ్ళు ఆతతాయులు, వీళ్ళు లేదంటే ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారే ఈ దుశ్శాసనాదులు, వీళ్ళ నలుగురు ఆతతాయి అనే డెఫినేషన్ వాళ్ళకి అన్ని విధాలా కూడా సంప్రాప్తం అవుతుంది. వాళ్ళు డిక్లేర్ చేసిన వారిది. వాళ్ళని ఓడించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి
మళ్ళీ సమాజంలో ధర్మబద్ధమైనటువంటి పాలనని అందించాల్సిన పూచి వీడికి ఉన్నది, అర్జునునికి ఉన్నది. ధర్మ్యం, యా అంటే మీకు నేను చెప్పాను ఆ ప్రత్యయానికి అర్థం ధర్మాత్ అనపేతం అని అర్థం, ధర్మము తప్పని అని అర్థం. ఆ ప్రత్యయంలో అంతటి అర్థం ఉన్నది. కాబట్టి ధర్మము తప్పని యుద్ధం అది. పాకిస్తాన్తో మనం యుద్ధం చేసామనుకోండి, ధర్మయుద్ధం, అన్ని సందర్భాల్లోనూ ధర్మయుద్ధమే. ఎందుకంటే పాకిస్తాన్ అనే నేషను హిందువుల మీద ఉండే ద్వేషం నుంచి పుట్టింది. అంతకంటే వేరే దానికి దెర్ ఈజ్ నో అదర్ ఫౌండేషన్ ఫర్ ఇట్. మీరు ఆ ద్వేషాన్ని న్యూట్రలైజ్ చేస్తే ఆ నేషన్ ఇట్ కెనాట్ సర్వైవ్ యాజ్ ఎ నేషన్. ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కలిసిపోయినట్టుగా కలిసిపోతుంది పాకిస్తాన్ భారతదేశంలో. ఎందుకంటే అది ఎంతకాలం నిలిచిందో అంతకాలం ద్వేషం మీదనే నిలబడి ఉంటుంది. అంచేతనే వాళ్ళకి ద్వేషాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పుడల్లా అక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ చాలా కంగారు పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ సర్వైవల్కి మూలం ద్వేషం కనుక. భాయ్ భాయ్ అంటే వాళ్ళకి వాళ్ళు ఏమిటి చేసేది, వాళ్ళు చేసేది వాళ్ళు దుకాణం మూసేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతమో తెలంగాణ ప్రాంతమో కలిసే ఉందామో నిర్ణయించుకుంటే టీఆర్ఎస్ మూసేయాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ఇంకేమిటి, వాట్ ఈస్ దేర్ ఫర్ ఇట్, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ ఇట్. అలా కాదు, విడిగా ఉండాలని అన్నంతసేపు ఆ పార్టీకి హ్యాస్ ఎగ్జిస్టెన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆ విధంగా ఈ ధర్మబద్ధమైనటువంటి యుద్ధం అది. దాన్ని చేయడానికి వెనకాడకూడదు. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఆర్మీ వాడు కనుక ఎవడైనా ఈ యుద్ధాలు అనవసరం అని స్టేట్మెంట్ ఇస్తే వెంటనే హీ షుడ్ బి కోర్ట్ మార్షల్. అలాగంటే స్టేట్మెంట్ ఇవ్వని తప్పది, వాడనకూడదు. ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు, అది వేరే సంగతి. ధర్మబద్ధమైన యుద్ధాన్ని నువ్వు చేయకపోతే అప్పుడు స్వధర్మాన్ని విడనాడిన వాడవు అవుతావు. అంతకంటే దోషం మరొకట్లేదు. నిజానికి కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అవగానే ఆయన విదురుడి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు భోజనానికి పిలుస్తాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం నాకు ఆ శ్లోకం గుర్తులేదు, చాలా అందమైన సమాధానం చెప్తాడు. చూడు, ఒకడు ఇంకొకళ్ళు ఇంటూ భోజనం ఎందుకు చేస్తాడు? ఆపద్గత అయితే, అంటే భోజనానికి మరో దిక్కు లేక, భోజనం దొరక్క, భోజనం అవసరం అయినప్పుడు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. లేకపోతే ప్రేమతోటి వాళ్ళు పిలిచినప్పుడు వీడికి ప్రేమ ఉన్నప్పుడు భోజనం చేస్తాడు. హే మహారాజా, మేము ఇప్పుడు నచ ఆపద్గతావయం, మాకు ఇప్పుడు భోజనం లేని ఇబ్బందిలో మేము లేము, నీవు ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించట్లేదు, కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రావట్లేదు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. దట్ ఈస్ ది రిప్లై హీ గివ్స్. నువ్వు ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించట్లేదు, మాకు ఆపద లేదు, మా వైపు నుంచి ఆపద లేదు, నీ వైపు నుంచి ప్రేమ లేదు, ఇప్పుడు ఇంక నీ ఇంట్లో నేను ఎందుకు భోజనం చేయాలి, కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడి భార్య పచ్చడి రుబ్బుతూ ఉంటుంది ఆ పూట భోజనంలో, పచ్చడే రోట్లో వేసి. వెళ్ళి ఏమైనా విదురా నీ ఇంటికి భోజనానికి వచ్చానంటే విదురుడు లోపలికి తీసుకువెళ్ళి అదాభివందనం చేసి నా గృహం పావనం అయిందని అని విదురుడు చాలా సింపుల్గా లివ్ చేస్తూ ఉంటాడు. చాలా గొప్ప విషయం. ఒక హట్లో నివాసం చేస్తాడు. మహారాజుకి మంత్రి కానీ ఒక హట్లో నివాసం చేస్తాడు. అది మహాభారతంలో అలా వర్ణిస్తారు. తర్వాతి కాలంలో కూడా చాణక్యుడు కూడా ఒక హట్లో నివాసం ఉంటాడు. సో వీడి చంద్రగుప్తుడు చాణక్యుడిని కలవాలంటే బయట రథం ఆపుకుని బాడీ గార్డ్స్ని అందరినీ బయట పెట్టుకుని లోపలికి తలకాయ ఉంచుకుని లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మాట్లాడి రావాల్సిందే. కాబట్టి అలాంటి గొప్ప మహాత్ముడు ఆయన. ఆ విదురుడి ఇంటికి వెళ్ళినప్పుడు కుంతి అడుగుతుంది, నాయన ఏమైంది రాయబారం? అడిగేమైనా రాయబారం సఫలం అయితే మంచిదని. అంటే రాయబారం ఫెయిల్ అయింది అత్తయ్య అని చెప్తాడు. అత్త అవుతుంది అనుకుంటా ఆయనకి. చెప్తే అప్పుడు అంటుంది ఆవిడ, త్వయా ధనంజయో వాచ్య నిత్యోద్యుక్తో వృకోదర యదర్థం క్షత్రియాసూతే తస్య కాలోయమాగత. ఆఖరికి 5 గ్రామములు కూడా ఇవ్వము అని ఎప్పుడైతే దుర్యోధనుడు అంటాడో అప్పుడు ఆవిడికి కూడా ఒళ్ళు మండుకొస్తుంది. ఇంత అన్యాయం చేస్తాడా ధర్మరాజు? అంత శాంతికి కూడా సిద్ధపడితే కూడా వీడు ఈ దుర్యోధనుడు ఇంతటి అన్యాయం చేస్తాడా? ఈ ఛాలెంజ్ ఏమైనా సరే మనం యాక్సెప్ట్ చేయక తప్పదు సుమా అని ఆవిడ అనుకుంటుంది. కుంతి అనుకున్న ఆవిడ అంటుంది, హే కృష్ణ, నా తరఫున నా సందేశంగా నీవు అర్జునుడికి ఓ మాట చెప్పాలి. ఎందుకంటే అర్జునుడి మీద ఆధారపడింది వీళ్ళ యుద్ధ ప్రయత్నం అంతా కూడా. హీఈస్ ది ట్రంప్ కార్డ్ వీళ్ళ యుద్ధ ప్రయత్నంలో. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ కార్డ్ అని ఒకడు ఉంటాడు. ఎలక్షన్ కూడా యుద్ధం కదా. అలాగే వాళ్ళ యుద్ధానికి అర్జునుడు మూలం. ఎందుకంటే అటువైపు భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు.
ఇలాంటి వాళ్ళు హేమాహేమీలు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కోగలవాడు అర్జునుడు ఒక్కడే. ఎందుకంటే ధనుర్విద్యలో నిష్ణాతులు వాళ్ళు. అశ్వత్థామ ఉన్నాడు. ఈ నలుగురిని ఎదుర్కొని అసలు ఒక అడ్డుకట్ట వేయగలిగిన మొనగాడు అర్జునుడే. కాబట్టి అర్జునుడు కనుక పిక్చర్లో లేకపోతే అసలు యుద్ధమే లేదు. కాబట్టి అర్జునుడు కొంచెం బేలాగా ఉంటాడేమో అని ఆవిడ ఊహించింది ముందే. పిల్లల్ని పెంచినావిడ కదా. నిత్యోద్యుక్తో వృకోదర. భీముడి గురించి నాకేం సందేహం లేదు. భీముడు ఎప్పుడూ సిద్ధమే యుద్ధానికి. నిద్ర లేపి రారా యుద్ధానికంటే వస్తాడు. కానీ అర్జునుడు కొంచెం సందేహం. త్వయా ధనంజయో వాచ్య, నీవు నా మాటగా అర్జునుడికి చెప్పు. ధర్మరాజు గారి దగ్గర సమస్య లేదు. యుధిష్ఠిర ఆయన ధర్మము స్వధర్మము అని ఆయన గుర్తించాడంటే దాని నుంచి ఒక కడుగు కూడా పక్కకు వేయడాడు. ఆయన మనస్సులో కనుక ఈ యుద్ధము స్వధర్మము అని ప్రవేశిస్తే ఆయన స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తాడు. యుధిష్ఠిర. స్థిర అంటే స్థిర అనర్థం. ష్టోష్టునాష్టు అలాగేదో అయింది. సో యుద్ధం స్థిరంగా ఉంటాడు ఆయన. స్వధర్మం అవ్వాలి. స్వధర్మం అవును నిర్ధారణ చేసుకుందుకు మాత్రం చాలా ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ధర్మరాజు గురించి బెంగేం లేదు. భీముడు గురించి సమస్య లేదు. ఈ అర్జునుడే వీక్ గై. త్వయా ధనంజయో వాచ్య, అర్జునుడికి చెప్పు నువ్వు ఏమని. యదర్థం క్షత్రియాసూతే తస్య కాలోయమాగత. దేని కొరకై క్షత్రియ వీరమాత సంతానాన్ని కంటుందో, దేని కొరకు కంటుంది? ధర్మాన్ని రక్షిస్తాడు వీడని కంటుంది. ఆ కాలం వచ్చినది. కాబట్టి నడుము బిగించి యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము అని కుంతీదేవి యొక్క సందేశం. అంతటి ఇంపార్టెంట్ డ్యూటీ వాడికి అది, అతనికి. అటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టేసి నీవేమో కీర్తిపోతుంది, పాపం చుట్టుకుంటుంది. కాబట్టి నీవు ఆ యుద్ధాన్ని చేసి తీరవలసినదే. భాష్యం అవతారిక. ఏవం కర్తవ్యత ప్రాప్తమపి అని అవతారిక. అంటే దాన్ని ఆ శ్లోకంలోకి కలిపేయాలి. ఎలాగా చెప్పండి. ఏవం ఈ విధముగా కర్తవ్యత ప్రాప్తమపి, కర్తవ్యముగా సంప్రాప్తమైనను త్వం నీవు ఇమం ఈ సంగ్రామం నకరిష్యసి ఎట్సెట్రా. అదనమాట. నీకు యుద్ధము కర్తవ్యముగా ఉపస్థితమైనది. అది వచ్చి నీ ముందు నిలబడింది. తెలుస్తూ ఉంటుంది మనకి. స్వధర్మం తెలియదు అనే బెంగేమక్కర్లేదు. సో స్వధర్మము మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేస్తావా చేయవా. అది అర్జునుడి విషయంలో యుద్ధం అవుతుంది, మరొకటి విషయంలో మరొకటి అవుతుంది. ఒక అతను మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన వాళ్ళ ఫాదరు మదరు పోయారు. సో ఒక ఫైన్ మార్నింగ్ అతను గడ్డం గీసుకుంటుంటే ఆఫీస్కి వెళ్దామని గుర్తుకొస్తుంది. ఏమని? ఈరోజు వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధ దినం అని గుర్తుకొస్తుంది. గడ్డం చేసుకుని ఆఫీస్కి వెళ్దామని గడ్డం చేసుకుంటుంది. గుర్తుకొచ్చి అదే క్యాలెండరు డేటు వెరిఫై చేస్తే అదే రాసుకున్నాడు ఎక్కడో మూల, అదే డేటు. అప్పుడు గుర్తుకొచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే ఇప్పుడు భార్యను సలహా అడిగారు అనుకోండి, ఆవిడేం చెప్తుంది? నీకు శ్రద్ధ ఉండాలి కానీ ఆవిడని సలహా అడిగితే సరే పెడితే పెట్టండి ఉంటుంది. పోలే మళ్ళీ ఏడాది పెడదానంటే సరే అలాగే కానివ్వండి ఉంటుంది. ఆవిడ మాత్రం ఏమంటుంది? అతను భార్యను సలహా అడగడానికి బదులుగా నన్ను సలహా అడిగాడు. నన్ను సలహా అడిగితే నువ్వు వెంటనే డ్యూటీకి వెళ్ళడం మానే, డ్యూటీకి సెలవు పెట్టే. కాదు ఇవాళ అర్జెంట్ మీటింగ్, వాటికంటే అర్జెంట్ ఇది. కాబట్టి నువ్వు సెలవులు పెడతావు కదా, క్యాజువల్ లీవులు పెట్టకుండా ఏం చేయట్లేదు కదా, కాబట్టి ఫోన్ చేసి చెప్పు డ్యూటీకి రావట్లేదు. ఏమిటి కారణం అంటే ఈరోజు మా తండ్రి గారి శ్రాద్ధం అని చెప్పా. అర్ధగంట పెద్ద డ్యూటీ ఉంటుంది. కాశీ కృష్ణాచార్య అని ఉండేవారు ఈ ఊళ్ళో ఒక ఆయన, బాలబోధిని పుస్తకాలు రాసిన ఆయన. ఆయన తహసీల్దార్ ఆఫీస్లో ఏదో చేస్తుంటే ఆ తహసీల్దార్ తండ్రి శ్రాద్ధానికి సెలవులు ఇవ్వనని చెప్పాడు. మొన్నటి తండ్రి శ్రాద్ధం అంటే సెలవు ఇవ్వనన్నాడు తహసీల్దార్. అంటే ఆయన అన్నాడు, తండ్రి శ్రాద్ధంలో నువ్వులతోటి తిల ఉదకాలు ఇస్తారయా, ఆ తిల ఉదకాలు రేపు పొద్దున్న ఇస్తాను నేను, పితృతర్పణము. ఈరోజు ఉద్యోగ తర్పణం చేస్తున్నాను అని కొన్ని నువ్వులు తీసి ఇదిగో ఈ ఉద్యోగానికి నేను తిలోదకం ఇస్తున్నానని చెప్పాడు. రేపు తిలతర్పణం చేయటానికి పూర్వరంగం ఈవేళ నా ఉద్యోగానికి తిలతర్పణం చేస్తున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. అంతే, రాజీనామా రాసిచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత తహసీల్దార్ గారు కబురు పెట్టినా ఇంకా మళ్ళీ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. ఎందుకంటే అలాగే ఈశ్వరుని యొక్క ప్రేరణ ఒకటి అయింది, అయిపోయింది అంతే.
మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని పని ఏం లేదని మానేసింది. కాబట్టి అంత పని చేయక్కర్లేదు. కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు చేయి. ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ముందు సెలవు తీసేసుకుని, మన బ్రాహ్మణుడు దొరక్కపోతే దొరుకుతాడు, ప్రయత్నం చేయి. దొరక్కపోతే దానికి ఇంకేదో కర్మలో వికల్పం ఉంటుంది. కర్మలో అన్ని స్టేజ్ల్లోనూ వికల్పం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేయాలనుకోండి, బంగారంతో చేసిన సత్యనారాయణ స్వామి మూర్తి కావాలి. ఇప్పుడు బంగారపు మూర్తి చేయడం అంటే ఎక్కడొస్తుందండి, కష్టం కదా చేయించడం. పోలండి, మూర్తి అక్కర్లేదు, బంగారపు కాసు పెట్టండి. అక్కడ అంత డబ్బు మా దగ్గర లేదు, వెండి కాసు పెట్టండి. వెండి కూడా లేదండి, పోనీ రాగి డబ్బు పెట్టండి. అలాగుంటుంది, కర్మలో వికల్పం ఉంటుంది. ఎక్కడ బంగారపు మూర్తి, ఎక్కడ రాగి డబ్బు. రాగి డబ్బు పెడతారు, అలా అంతవరకు వికల్పం ఉంటుంది. రత్న సింహాసనం సమర్పించండి, అబ్బే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం. అక్కడి నుంచి మొదలై వాళ్ళలో తగ్గించి ఆఖరికి అక్షతాన్ని సమర్పయారు. ఓ దాంట్లో అక్షతలు పెట్టుకుంటే మిస్సింగ్ అన్నింటికీ అక్షతలే. అక్షతలను కమండలను నీళ్లు ఇవ్వాల్సిన చోట నీళ్లు ఇవ్వడం, మిగతా వాటన్నిటికీ అక్షతలే, అన్నిటికీ అక్షతలే. కర్మలో వికల్పం ఉంటుంది. కాబట్టి కానీ కర్మ చేస్తే రాదు, ఎందుకంటే కర్తవ్య కర్మ కదా. కాబట్టి చేసేయటమే, ఎలా చేయాలో తర్వాత చూడొచ్చు, చేసేయాలని. కాబట్టి స్వధర్మం తెలుస్తూ ఉంటుంది. కానీ అతను సపోజ్ రాగద్వేషముల చేత ప్రేరితుడయ్యి చేయలేదనుకోండి ఆ పని, పొరపాటు. వాళ్ళకి నీళ్ళు అందలేదని, నో, దట్ ఈజ్ రాంగ్ అగైన్. వాళ్ళకి నీళ్ళు అందేయలేదు, నువ్వు చూసావా, ఊహే కదా. వాళ్ళకి నీళ్ళు అందేయి లేదని పాయింట్ కాదు, నీ స్వధర్మం నువ్వు చేసేవాళ్ళేదా. ఫలబుద్ధి ఉండకూడదు. ఆ ఫలబుద్ధి, ఇప్పుడు నేను తర్పణం చేస్తే ఏమవుతుంది, ఈ నీళ్లు వాళ్ళకు అందుతాయి అని కర్మకి ఫలం. అప్పుడే వీడు క్యాల్కులేషను. ఎప్పుడైతే ఫలాన్ని నువ్వు క్యాల్కులేట్ చేసావో దాని నుంచి అనేక సందేహాలు పొడసూపుతాయి. నువ్వు ఫలాన్ని నిన్ను ఎవడు క్యాల్కులేట్ చేయమన్నాడు? శాస్త్రం ఏం చెప్తుందంటే తర్పణం కరిష్యే అని తర్పణాలు చేయంతే, నీ డ్యూటీ కనుక అంతే. వాళ్ళకి అందేయో లేదో అదంతా నీకు అనవసరం. కాబట్టి శ్రాద్ధం అన్నది చేయాల్సిందే. ఇది అలాగంటే స్వధర్మం అనే మీమాంస ఉంటూ ఉంటుంది. అర్జునుని విషయంలో యుద్ధము స్వధర్మము, అది చేయకపోతే పాపము. భాష్యం అథ చేత్ త్వమిమం ధర్మ్యం. అదే అంటే అక్కడ శంకరులు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే, శ్లోకంలో ఏ వరుసలో పదాలు ఉంటే అదే వరుసలో వ్యాఖ్యానం చేస్తారు. అథాకి చెప్పాల్సిన అర్థం ఏం లేకపోతే చెప్పరు, అలాగే వదిలేస్తారు. అథ చేత్ ఏం చెప్తారు వాటికి, త్వంకి ఏం చెప్తారు, ఇమంకి ఏం చెప్తారు. ఇమం అంటే ఇది, ధర్మ్యంకి చెప్తున్నారు. అందాం, ధర్మ్యం ధర్మాదనపేతం. అది వ్యాకరణం, అది మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు కాబట్టి నేను పదే పదే గుర్తు చేస్తూ ఉంటా. అనపేతం అనే అర్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది. అపేత అంటే తొలగిపోవుట, అంటే తప్పుట. అనపేతం అంటే తప్పనిది. యుద్ధము తప్పనిది. దేని నుంచి తప్పలేదు ఇది? ధర్మాత్ అనపేతం. ఈ యుద్ధము ధర్మం నుంచి తప్పింది కాదు, అంటే ధర్మము తప్పనిది, అలాంటి యుద్ధం. కాబట్టి ఆ అర్థంలో యా అనే మాట ప్రత్యయం వస్తుంది. ధర్మ్యం, ధర్మాదనపేతం ధర్మ్యం. అందమైన ప్రయోగం, యూసేజ్. ఈ యూసేజెస్ని తద్ధితలు అని అంటారు. తద్ధితులను ఎందుకంటారు? పాణిని గారు ఆ పేరు పెట్టారు కనుక. మళ్ళీ సంజ్ఞా ప్రకరణం అని, సంజ్ఞ అథ తద్ధితా అని తద్ధితులను పేరు పెట్టారు ఆయన. ఆ ప్రత్యయాలన్నిటికీ తద్ధితులని పేరు పెట్టారు. దానికి ఏదో అర్థం చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు చేశారు, బట్ అదొక నేమ్ అన్నమాట. అటువంటి యుద్ధం సంగ్రామం, యుద్ధం నకరిష్యసి చేత్. సంగ్రామానికి యుద్ధం అర్థం, సంగ్రామానికి యుద్ధం అంటే అర్థం. అది నువ్వు చేయని పక్షంలో తతః అంటే అందువలన. అందువలన అంటే దేనివల్ల? తదకారణాత్, దానిని చేయకపోవుట వలన. అందువలన అంటే అక్కడ చేసింది ఏదైనా ఉంటే అందువలన. ఇక్కడ చేసింది కాదుగా, చేయకపోవడం కదా. ఆ చెయ్యకపోవటం వలన అకారణం. ఏమవుతుంది చేయకపోతే? స్వధర్మం కీర్తించా. స్వధర్మం పోతుంది. స్వధర్మానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, కీర్తికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కీర్తించే హిత్వా, పోగొట్టుకుని. ఏమిటి కీర్తి అంటే ఏమిటో చెప్తున్నా. మహాదేవాది సమాగమ నిమిత్తం హిత్వా
మహాదేవునితోటి ఈయన కలిశాడు. మహాదేవుడు ఈయన తపస్సు చేస్తున్నప్పుడు రుద్రుడు వస్తాడు. రుద్రుడు వస్తే రుద్రుడితో యుద్ధం చేసేస్తాడు కిరాతుని రూపంలో వస్తే. అలాగంటే గొప్ప కీర్తి ఉంది అర్జునుడికి, మహాదేవ సమాగమం. ఇంకా ఆదిశబ్దం చేత ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు, నివాత కవచులు అనే రాక్షసులను సంహరిస్తాడు. సో ఇలాగంటే కీర్తులన్నీ ఉన్నాయి. ఆ ఘట్టాలు ఆ సందర్భాలను బట్టి నిమిత్తంగా వచ్చిన కీర్తి. ఆ కీర్తి అంతా గంగలో కలిసిపోతుంది. కీర్తిని సంపాదించడం తేలిక, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. కీర్తి లేకపోతే పర్వాలేదు, మన బతుకు మనం బతకచ్చు. కానీ కీర్తి వచ్చి అపకీర్తి వస్తే సంభావితస్య చా కీర్తిర్ మరణాదతిరిచ్యతే అని శ్రీకృష్ణుడే అనబోతాడు ఎక్కడో. అది మరణం కంటే కూడా చాలా భయంకరమైనది అని అంటారు. కాబట్టి నీకు కీర్తి కూడా పోతుంది. పోయేమవుతుంది? కేవలం పాపం అవాప్స్యసి. స్వధర్మం పోయింది, కీర్తి పోయింది. కేవలము, కేవలం అంటే ఒకే ఒక అని అర్థం. కేవల శబ్దానికి ఒకే ఒక. కేవలం అంటే అది తెలుగులో కేవలం కేవలం అంటారు, అంటే ఒకే ఒక. కేవలం పచ్చడితో భోజనం చేశాను అంటే ఇంకా పచ్చడి ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు అని అర్థం. అలాగా అదొక యూసేజ్ అంటే. సో అద్వైత వేదాంతంలో కేవలం పదాన్ని వాడుతూ ఉంటారు. కైవల్యం అంటారు. కైవల్యం అంటే ఏమిటండి? కేవలుడై ఉండుట, ఒకే ఒకటి, అంటే ఆత్మస్వరూపుడై ఉండుట అని అర్థం. ఇది కైవల్యం అంటే. కైవల్యోపనిషత్. అవాప్స్యసి అంటే పొందగలవు. ఒకసారి శబ్దాలు ఏమైనా అంటారేటి, ఓకే, సరదాగా వినడానికి బాగుంటుంది. అథా చేత అవ్యయాలు, చేత దాని గురించి మీరు చింత చేయక్కర్లేదు. ధర్మ్యం ధర్మ్యౌ ధర్మ్యాన్, సంగ్రామం సంగ్రామౌ సంగ్రామాన్. తెలుస్తోందండి. సంస్కృతం చదువుకునే విద్యార్థులకే చెప్తున్నా, సంస్కృతం రాని వాళ్ళ గురించి చింత చేయకండి. కరిష్యతి కరిష్యతః కరిష్యంతి. కరిష్యతి సి కాదు, మొదటిది తి. కరిష్యసి కరిష్యతః కరిష్యథ. కరిష్యామి కరిష్యావః కరిష్యామః. ధర్మం ధర్మౌ ధర్మాన్. కీర్తిం కీర్తి కీర్తీః. స్త్రీలింగ శబ్దం. మతి మతి మతీహిలాగా. స్త్రీలింగంలో నా రాదు. తస్మాచ్ఛసోన పుంసి. పుల్లింగంలోనే నా వస్తుంది. రామాన్ హరీన్ గురూన్ ధాతృన్ అనే పుల్లింగంలోనే నా వస్తుంది, స్త్రీలింగంలో రాదు. మతీః రమాః గౌరీః అనే ద్వితీయ బహువచనంలో. అర్థమైందండి? ఎప్పుడు కూడా తీతోటి పదం వచ్చిందంటే అది స్త్రీలింగం మోస్ట్లీ. పాపం పాపౌ పాపాన్. అవాప్స్యతి అవాప్స్యతః అవాప్స్యంతి. అది అవాప్స్యతి ముందు ప్రారంభంలో తీతో ప్రారంభం అవుతుంది. ఈ మధ్యమ పురుషది. అవాప్స్యసి అవాప్స్యథః అవాప్స్యథ. అవాప్స్యామి అవాప్స్యావః అవాప్స్యామః. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అకీర్తించాపి భూతాని భజిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. ఇప్పుడే అన్నాను ఆ మాట నేను, అది మన మొహం ముందే ఉంది. అవతారిక. న కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగః. ఓ అర్జున, ఇప్పుడు యుద్ధం నుంచి నువ్వు పారిపోతే కేవలము స్వధర్మము కీర్తి మాత్రమే పోతాయి అని అనుకోద్దు. ఇంకా పోయి ఉన్నాయి, ఇంకా హాని చాలా ఉంది. సో స్వధర్మము కీర్తి యొక్క పరిత్యాగము మాత్రమే కాదు, కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగ. మరి ఇంకేమిటి
అంటే ఆ శ్లోకం అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. భూతాని ప్రాణులు తే నీ యొక్క అవ్యయాం తొలగిపోని అకీర్తించాపి అపకీర్తిని కూడా కథయిష్యంతి చెప్పుకొనగలవు. నీవు ఇప్పుడు యుద్ధం చేయకుండా లేచకపోతే నీకు వచ్చే అపకీర్తి ఉన్నదే అది అవ్యయం, ఎక్కడికి పోతుంది, దీర్ఘకాలం అలా ఉండిపోతుంది అపకీర్తి. సో జయచంద్రుడు పృథ్వీరాజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది ఘటన. కానీ ఇప్పటికీ దేశద్రోహి గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి? వీడు జయచంద్రుడురా అంటే సరిపడుతుంది. ఎవడైనా మోసగాడిని గురించి చెప్పాలంటే వీడు శకునిరా అంటే చాలు, ఇంక వేరే ఏం చెప్పక్కర్లేదు. ఈ శకుని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సో ఆ విధంగా ఆ అపకీర్తి అది ఎప్పటికీ పోదంతే, అది అలాగే ఉండిపోతుంది. ప్రాణులు అంటే మనుష్యులు అనుకోండి, ఇంకా దేవతలు వాళ్ళు కూడా చెప్పుకుంటారని అనుకోండి. భూతాని అంటే పశుపక్ష్యాదులు చెప్పుకుంటాయని కాదు, ప్రాణుల్లో ఏ సందర్భం ఉంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆ అపకీర్తి అలా చెప్పుకుంటూనే ఉంటారు. ఆ పబ్లిక్ మెమరీ షార్ట్ అండి, ఓ 4 రోజులు ఉండి అదే పోతుంది అని మీరు అనుకోవద్దు. పబ్లిక్ మెమరీ షార్ట్ అంటే అర్థం ఏంటంటే హెడ్లైన్స్ రాదని అర్థం. ఓ వారం రోజులు హెడ్లైన్స్ ఉంటుంది, పోతుంది. ఎవరు మర్చిపోరు, అలా అట్టు పెట్టుకుంటారు. అది ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు. డేంజర్, అపకీర్తి డేంజర్. ఒకప్పుడు నీలాపనిందలు పడిపోతాయి. ఏ పాపం ఎరగిన వాడిని ఎత్తి మీద అపకీర్తి వేస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారనుకోండి, ఎందుకునో వస్తారు. ఈ ఎందుకు వస్తారో కూడా చెప్పలేము. ఒకప్పుడు విమానం టికెట్ కొనుక్కుని ఎక్కడికో వెళ్ళి వస్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏదో బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బొగ్గలు నొక్కేసుకుని అయ్యి బాబోయ్ వీడు ఎంత డబ్బు సంపాదించాడు అలాగే కంగారు పడిపోతారు, అపకీర్తి వేసేస్తారు. ఏమీ ఉండదు, వాళ్ళు వచ్చేసి ఏమీ లేదని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ వీడికి అపకీర్తి మాత్రం వచ్చేస్తుంది. ఒకప్పుడు అలా కూడా అవుతుంది. శ్రీకృష్ణుడికి ఒకసారి అలా అయింది. శమంతకమణిని ఆయన అపహరించాడని ఆయన మీద ఆయనకి తెలియని కూడా తెలియదు. ఆయన హడావిడిలో ఆయన ఉంటాడు. ఈ శమంతకమణిని వాడేవాడో అపహరిస్తాడు. సత్రాజిత్తు దగ్గర నుంచి వాళ్ళ బావమరుది కొట్టుకుపోతాడు. ఈ బావమరుదులు ఉన్నారే, ఎవడు డేంజర్. సో వాడు కొట్టుకుపోతాడు తల్లి. వాడికి దాని మీద మోసు పుట్టి వాడేమో చేతిలో ఉంగరానికో దేనికో పట్టుకుని పట్టుకుపోతాడు. ఈ రత్నం ఏదో ఉద్ధరిస్తుందనే ఈ గోళ అప్పటి నుంచి ప్రారంభమైంది అని అనిపిస్తుంది నాకు. ఎనీవే, సో వాడు కొట్టుకుపోతే ఇది శమంతకమణి కనపడదు. కనపడకపోతే సత్రాజిత్ అంటాడు, ఎవరో దీన్ని అపహరించారో ఎవరో నాకు తెలుసుని అంటాడు. అదే నీకెలా తెలిసినాయంటే శ్రీకృష్ణుడు అయి ఉంటాడు. ఒకసారి ఎప్పుడో కావాలని అడిగాడు నన్ను, నేను ఇవ్వలేదు అంచేత ఇప్పుడు అదను చూసి పట్టుకుపోయి ఉంటాడు. అలాగా చాలా తప్పు కదా అలాగన్నాం. అందరూ అవునవును ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇలాంటి లక్షణం చేయవాటం గలవాడే అయినా అని దాని మీద వెన్న దొంగిలించినప్పుడే అనుకున్నాం ఇలాంటిది ఏదో చేస్తాం అని పాపం ఆయన్ని అపనంద వేస్తాం. అలాగా అవుతూ ఉంటుంది. ఎనీవే, కాబట్టి నీకు వచ్చే అపకీర్తి ఇక్కడైతే అలాంటి సమస్య ఏం లేదు. వాస్తవమైన అపకీర్తే, అది ఎప్పటికీ పోదు. పోనీ అపకీర్తి ఉంటే ఏమిటి నష్టం అంటే చెప్తున్నాం. సంభావితస్య మర్యాద గలవానికి అకీర్తి అపకీర్తి మరణాత్ మరణము కంటే అతిరిచ్యతే అధికమైనది. ఒకప్పుడు సమాజంలో పేరుని పొంది సంభావితుడై అంటే అందరి చేతను మన్ననలను అందుకొని ఆ తర్వాత అపకీర్తిని పొందడం అంటే అది మరణమే అంతకంటే తేలిక, అంత కఠినమైనటువంటి విషయం. కాబట్టి హే అర్జున, నువ్వు కనుక యుద్ధం మానేస్తే నీ దుస్థితి ఆ విధంగా ఉంటుంది సుమా అని అంటుంది. సో దాంట్లో పెద్ద చెప్పాల్సిందేం లేదు. భాష్యం అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే తవ
తేకి అర్థం తవ అని. తే అంటే నీ యొక్క, దానికి సినానిం తవ. తేకి తవ అని ఎందుకు అన్నాం, అది తెలుస్తూనే ఉంది కదా. అంటే ఒకప్పుడు తేకి తుభ్యం అని అర్థం చెప్తారు, ఒకప్పుడు చతుర్థి విభక్తి తుభ్యం తే, షష్ఠీ విభక్తి తవతే. కొన్ని సందర్భాల్లో చతుర్థి అవసరం, ఇక్కడ చతుర్థి కాదు ఇది షష్ఠి అని చెప్పడం కోసం తవ అని అన్నారు. అవ్యయాం దీర్ఘకాలాం. వ్యయం అంటే తొలగిపోవుట, నశించుట. అవ్యయం అంటే నాశము లేనిది. నాశం లేదంటే సృష్టి అంతమయ్యే వరకు ఉంటుందా అపకీర్తి అంటే అలాగేం కాదు, దీర్ఘకాలం ఉంటుంది. చాలా కొన్ని వందల సంవత్సరాలు అలా అపకీర్తి అలా ఉండిపోతుంది. తర్వాత ధర్మాత్మా శూర ఇత్యేవమాదిభిః గుణైః సంభావితస్య చ అకీర్తిః మరణాదతిరిచ్యతే. ఇప్పుడు ఆయన దాన ధర్మాలు చేసిన వాడు గొప్ప పుణ్యాత్ముడనే కీర్తి ఉన్న వ్యక్తి ఏదో లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు అనుకోండి, ఎంత అపకీర్తి. అంచేతనే మీకు టీవీలో చూస్తుంటారు, ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు మొహం మీద ఇలా కప్పేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అపకీర్తి అది ఆ స్టింగ్, అది తేలు కుట్టినట్టుగా మనస్సుకి చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది. 10 మంది మొహంలో పడిపోతారు కదా. సో సంభావితస్య అంటే లోకంలో ధర్మాత్ముడితను, అర్జునుడు ధర్మాత్ముడు శూరుడు అని పేరు. ఓసారి అర్జునుడికి ఎవరో అయ్యా రక్షించండి రక్షించండి అని ఒక కేక వినపడుతుంది. అంటే ఒక గోవుని, ఒక బ్రాహ్మణుని యొక్క గోవుని ఎవరో అపహరించుకుపోతూ ఉంటారు. ఆవును అపహరించుకుపోవడం ఎందుకంటే దాని పాలు పితుక్కు తాగచ్చనో ఏదో మొత్తానికి. అయితే అయ్యా నా గోవును అపహరించుకుపోతున్నారు, ఎవరైనా రక్షించండి రక్షించండి అని ఎవరో అరుస్తారు. అరిస్తే ఆ అరుపు అర్జునుడి చెవిలో పడుతుంది. ఈయన ధనుర్బాణాలు ధర్మరాజు గారి రూమ్లో ఉంటాయి. ధర్మరాజు గారు ద్రౌపది ఉంటారు. వీళ్ళొక రూలు, అన్నదమ్ములు వీళ్ళందరికీ కలిపి ఒకే భార్య కనుక వాళ్ళు ఒక రూలు ఒకటి ఏమని పెట్టుకున్నారంటే, ఈమె ఎక్కడ ఉంటుందో ఇంకా అక్కడికి వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకు, ఎందుకంటే అందరూ భర్తలే కదా. కాబట్టి అలాగంటే ఒక నియమాన్ని పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో నియమాలు లేకపోతే మరి లేకపోతే అసూయలో అవి వచ్చేస్తాయి చూడండి. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ ధనుర్బాణాలని తెచ్చుకోవడం కోసం వెళ్తాడు. వెళ్తే ఆ నియమాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. సరే నియమాల్లంఘనం అయినా కూడా పర్వాలేదని ధనుర్బాణాలను తెచ్చుకుని వెళ్ళి ఆ బందిపోటు దొంగలు 10 మందో ఎంతమందో ఆవులను లాక్కుపోతూ ఉంటే వాళ్ళని ఆ బాణాలతో కొట్టి వాళ్ళని తరివేసి ఆవును తీసుకొచ్చి సద్బ్రాహ్మణుడికి అప్పచెప్తాడు. అప్పుడు ఆ నియమం ఉల్లంఘనం అయితే సంవత్సర కాలం తీర్థయాత్రలు చేయాలి అని దానికి ప్రాయశ్చిత్తం. అన్నీ వీళ్ళు పెట్టుకున్నదే. ధర్మరాజు అంటాడు, నువ్వు కావాలని చేసింది కాదు, అది కావాలని చేసిన సందర్భంలో అది ప్రాయశ్చిత్తం, కానీ నువ్వు ఇంతకంటే గ్రేటర్ ధర్మాన్ని అనుష్ఠించడం కోసం చేసేవు కనుక ఆ ఆవుని రక్షించడం పరమధర్మం కాబట్టి నువ్వు ఉల్లంఘనమేం లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదని ధర్మరాజు గారు ధర్మశాస్త్రం చెప్తాడు. చెప్తే సరే ఇంకా అన్నయ్య అలా చెప్పినప్పుడు ఇంక సమస్య ఉంది అని ఊరుకుంటాడా? నో, మేబీ వాట్ యు సెడ్ ఇస్ ట్రూ, లెట్ us ఫాలో ఎ ప్రిన్సిపల్ అని సంవత్సర కాలం తీర్థయాత్రకు వెళ్తాడు. సో ఆ విధంగా ధర్మాత్ముడు శూరుడు చూడండి, ఒకే ఘటనలో అతని శౌర్యం ప్రకటనమైంది, అతని ధర్మబుద్ధి ప్రకటన. సో ధర్మం కోసం ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధపడేవాడు అర్జునుడు అనే లోకంలో కీర్తుంది. ఇలా అనేక గుణాలతో ఆయన్ని అందరూ కూడా మర్యాద చేసేవారు, కొనియాడేవారు. అటువంటి అర్జునునికి అకీర్తి మరణాదతిరిచ్యతే. ఇప్పుడు ఆయనకే అపకీర్తి వచ్చినట్లయితే అది మరణం కంటే కూడా ఎక్కువ దుఃఖాన్ని బాధని కలిగిస్తుంది. సంభావితస్య చ అకీర్తేః వరం మరణమిత్యర్థః. దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు మర్యాద పొందిన వానికి అపకీర్తి మరణమును దాటి ఉండును అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి అంటే మరణాత్ సంభావితస్య చ అకీర్తేః వరం మరణమిత్యర్థః. దాని తాత్పర్యం ఏంటంటే ఆ దుఃఖం మరణ దుఃఖాన్ని మించి ఉంటుందంటే మరణ దుఃఖం అంటే ఏమిటి? అలా కాదు దాన్ని చూడాల్సింది. దాని అర్థం ఏంటంటే అపకీర్తిని పొందటం కంటే మరణించటమే మేలు అని దాని. అంతటా అపకీర్తిని పొంది బ్రతికి ఉండడం కంటే మరణించటమే మేలు. అంచేతనే కొంతమంది అపకీర్తిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు, అలా అనిపించేది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. నీ ధర్మాన్ని నువ్వు చేసేసేవనుకో ఇంక సమస్య ఉండదు, ఏ రిజల్ట్ వచ్చినా సమస్య ఉండదు. రిజల్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అది ఎదరు చెప్పబోతున్నారు శ్లోకం. ఒకసారి శబ్దాలు అందాం.
కీర్తిం కీర్తి కీర్తి భూతం భూతే భూతాని కథయిష్యతి కథయిష్యతః కథయిష్యంతి. మిగతా మీరు చెప్పుకోగలుగుతారు. అవ్యయాం అవ్యయే అవ్యయాః, ఇది రమాం అన్నట్టుగా. సంభావితస్య సంభావితయోః సంభావితానాం మరణాత్ మరణాభ్యాం మరణేభ్యః అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. కాంటెక్స్ట్ శ్లోకాలు. వీటిలో మానవాళిని ఉద్దేశించి చేసే సందేశం డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా వస్తుంది. స్వధర్మాన్ని అనుష్ఠించాలి, విడిచిపెట్టరాదు అనే సందేశం. బట్ అక్కడ ఉన్న కాంటెక్స్ట్కి సంబంధించినవి కాబట్టి పెద్ద వివరణ ఏమి ఉండదు. తర్వాత శ్లోకం కించ, అదే అవతారిక. ఇంకా ఏమంటే అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది అని అభిప్రాయం. భయాద్రణాదు పరతం వంశ్యంతే త్వాం మహారథాః యేషాంచ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. త్వాం నిన్ను మహారథాః మహారథులు భయాత్ భయము వలన రణాత్ యుద్ధము నుండి ఉపరతం వెనుదిరిగిన వానినిగా వంశ్యంతే తలపోయగలరు. అర్జునుడు యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోయాడు అనుకోండి. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? భయం వల్ల వెళ్ళిపోవట్లేదు. మీరు గమనించారో లేదో? అతనికి భయం లేదు. యుద్ధం అంటే భయం లేదు. భయం కారణం కాదు. అతని కారణం ఏమిటంటే మిస్ప్లేస్డ్ కంపాషన్. కంపాషన్ ఉండాలి, మిస్ప్లేస్డ్ ఉండకూడదు. సో ఆ మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటే కంపాషన్ చూపించకూడని సందర్భంలో కంపాషన్. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, వాడు బంతి వేసాడు అనుకోండి. బంతి వేసినప్పుడు 4 కొట్టారనుకోండి. 4 కొడితే బౌలర్ మొహం ఎలా అవుతుంది? ఏడుపు మొహం పెడతాడా పెట్టడా? ఎప్పుడైనా చూశారా? 6 కొడితే ఇంకా ఏడుపు మొహం పెడతాయి. సపోజ్ 6 కొట్టి ఇంకో 6 కొట్టారనుకోండి, అప్పుడు బౌలర్ మొహం ఎలా ఉంటుంది? ఆవదంతా చాలా దుఃఖాన్ని వాడు పొందుతాడు. కాబట్టి మంచి బంతి వేసినప్పుడు పోనీ 6 కొడదామా అని, పోనీ వద్దులే వాడి మొహం పాపం ఏదైనా అనుకుంటాడు, అయితే క్యాప్టెన్కి వీడి మీద చులకన అయిపోతాడు అని వీడు కొట్టలేదు అనుకోండి. కొట్టకపోతే వీడు స్వధర్మాన్ని చేసినవాడు అవుతాడా? ఎందుకంటే వీడు 6 కొడతాడని, తద్వారా టీం నెగ్గుతుందని అందరూ అపేక్షిస్తుంటే వీడు పాపం బౌలర్ ఏమైనా అనుక్కుపోతాడేమో అని మొహమాటం కోసం నిమ్మడానికి కొట్టి అలాంటివి చేయకూడదు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. సెంటిమెంట్ అది, దాన్ని మిస్ప్లేస్డ్ సెంటిమెంట్ అంటారు. సెంటిమెంటాలిటీ వల్ల ఏది ఒరిగేది ఉండదు. కాబట్టి కాబట్టి కంపాషన్ తోటి వెళ్ళిపోతున్నాడు ఇతను, భయంతో వెళ్ళిపోవట్లేదు. కానీ ఈ మహారథులు ఉన్నారు మొత్తం యుద్ధరంగంలో, ఇటు అటు కూడా. మహారథులు అంటే గొప్ప గొప్ప యుద్ధవీరులు, రథం మీద కూర్చుని యుద్ధం చేస్తారు, చాలా సమర్థులు. వీళ్ళందరూ ఉదాహరణకి కర్ణుడు మొదలైన వాళ్ళు, వీళ్ళందరూ ఏమంటారంటే అర్జునుడు వెళ్ళిపోయాడు రా యుద్ధం నుంచి. ఎందుకు వెళ్ళిపోయాడంటే భయంతో వెళ్ళిపోయాడు రా. అంతేగాని అర్జునుడు పెద్ద మనస్సు గలవాడురా, మన మీద బాణం వేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని అనుకుంటారండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్తుంటే వెళ్ళొద్దని చెప్పారు కొంతమంది. ఎందుకంటే మీరు తాష్కెంట్ వెళ్ళడం, మీరు విజేతలు, మీరు ఉన్న చోట మీరు ఉండండి, మీరెందుకు తాష్కెంట్ వెళ్ళడం? మీరు తాష్కెంట్ వెళ్తే మీరు యుద్ధానికి భయపడి వెళ్తున్నారని అనుకుంటారు, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని కొంతమంది సలహా చెప్పారు. చెప్తే ఆయన ఏదో మిస్ప్లేస్డ్ చాలా గొప్పవారు, ఆయన గురించి నేను అలా అనడం ఇష్టం లేదు నాకు. ఎందుకో ఒక దృష్టితోటి, ఒక
సత్పురుషులు ఆయన. అంచేత ఆయన తాష్కెంట్ వెళ్ళారు. ఏమైంది తర్వాత మళ్ళీ యుద్ధం రావడం ఆగిందా? యుద్ధం ఎక్కడికి పోతుందండి? పాకిస్తాన్తో యుద్ధం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, అలా ఉంటుంది. ఊరికే అలాగా థాయింగ్ అంటారు, అప్పుడప్పుడు కొంచెం చల్లబడుతుంది, మళ్ళీ వేడెక్కుతుంది. సో ఏమి సెటిల్ అయింది? ఏమీ సెటిల్ కాదు. పాకిస్తాన్తో సెటిల్మెంట్ ఏమిటి? నో సెటిల్మెంట్. యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ ఎగ్జిస్ట్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. దానికి సెటిల్మెంట్ లేదు, ఏం లేదు. దట్ ఈస్ ది ట్రూత్. ఎనీవే, సో ఆయన వెళ్ళారు. వెళ్తే ఏమైంది? ఆయన ప్రాణాలకే ముప్పు వచ్చింది. ఆయన సహజంగా మరణించారేమో అని నేను అనుకుంటున్నాను. కాదని కొంతమంది, ఏమో భగవంతునికి తెలుక. సో సహజ మరణం అయినా ఆయన తన దేశంలో తాను మరణించకుండా అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరినీ సంతోషపెట్టడం కోసం వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ప్రాణాన్ని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎంత ప్రారంభం. ఆయన అక్కడికి వెళ్ళి మరణించడం అంటే